మాకు దొరక్క శవం దొరికింది, ఇది హత్యేనని చెప్పి మీరు డిక్లేర్ చేయండి. మాకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇది. మీరు ఎట్లా యాక్సిడెంట్ అని చెప్తారో మేము ఒప్పుకోం. అసలు ఎన్నాళ్ళకి మాకు శవం దొరికితే మీరు దీన్ని హత్య అని ఎందుకు చెప్పరు అని చెప్పి బెదిరిస్తున్నారు వీళ్ళు. పోస్ట్ మార్టంలో రిపోర్ట్ వచ్చినా ఒప్పుకోమన్నారు, డాక్టర్లు చెప్పినా ఒప్పుకోమన్నారు, పోలీసు సీసీటీవీ ఫుటేజ్ తీసుకుని ఒప్పుకోమన్నారు. ఇది హత్యే, వాళ్ళు చంపారు, వాళ్ళ లోపలేసేయండి, వీళ్ళ మీద కేసులు పెట్టండి. ఇది వీళ్ళ వాలకం. అసలు ఇందులో కొంతమంది పైత్యం చూస్తుంటే ఎలా ఉందంటే 6 నెలలకో సంవత్సరానికో ఒక శవం కనుక వీళ్ళకి దొరకపోతే వీళ్ళే ఎవరో ఒకరిని చంపేసేలాగా ఉన్నారు. చంపేసి హతసాక్షి అదని ఇదని చెప్పి క్రైస్తవులను రెచ్చగొట్టాలి. వాళ్ళకి ఒక శవం కాదు, ఎందుకంటే శవంతో మొదలైన మతం కదా. శవం బాగా కలిసి వచ్చింది వీళ్ళకి, అందుకని శవ రాజకీయాలు చేయడం వీళ్ళకి అలవాటు అయిపోయింది బాగా. ఇంకొన్ని వీడియోలు ఉన్నాయి, మేము మొత్తం తగలబెట్టేస్తామని ఒకడు, మీరు మొదలు పెట్టారు మేము ముగించేస్తామని ఒకడు. అంటే ఏమీ లేని దగ్గర కూడా ఏదో ఒక విధంగా క్రియేట్ చేసి అక్కడ జనాల ఎమోషన్స్ రెచ్చగొట్టి మొత్తం అంతా కూడా వినాశనం చేసేయాలి, తగలబెట్టేయాలి. అసలు ఎంత దుర్మార్గం అండి ఇది. ముందు వీళ్ళందరినీ కట్టగట్టి లోపలేసేస్తే, వీళ్ళందరినీ దేశ బహిష్కరణ చేసేస్తే వెంట వదిలిపోద్ది అసలు.